హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మీ వంటలక్క కిచెన్లో అయితే ఎమ్మి టమాటా పప్పు ఈజీగా చేస్తున్నా. ఏం లేదండి, కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసేసిన నేను ఆల్రెడీ, స్కిప్ అయిపోయింది ఏమనుకోకండి. తర్వాత వచ్చేసి కర్రీ లీవ్స్ ఎప్పుడైనా ఆనియన్ వేసే ముందు కర్రీ లీవ్స్ వేయండి. కర్రీ లీవ్స్ నూనెలో వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొద్దిగా కర్రీ లీవ్స్ ఫ్రై అయినాక అండ్ ఆనియన్, ఎప్పుడైనా మనకు టమాటా పప్పుకి కొద్దిగా ఆనియన్ ఎక్కువ ఉంటే బాగుంటుంది, చూసుకోండి. ఆనియన్ టమాటా పప్పు అంటే పెసరపప్పుకి బాగుంటుంది, మళ్ళీ కందిపప్పుకి బాగుంటుంది. ఒక్కొక్క పప్పుకి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది అనమాట. అండ్ వచ్చేసి హాఫ్ కుక్కే అవ్వాలి పప్పుకి, ఎక్కువ కుక్ అవ్వద్దు. కొద్దిగా వెల్లుల్లి, మనకి ఈ బ్రౌన్ సరిపోతుంది. అయితే నేను ఫస్ట్ పప్పు యాడ్ చేస్తలేదు, ఆనియన్లో టమాటా యాడ్ చేస్తున్నా. టమాటా కొద్దిగా కుక్ అయినాక పప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది. అండ్ తగినంత పసుపు, అది టమాటా హాఫ్ కుక్ అయిపోయింది. పెసరపప్పు కాబట్టి తొందరగా కుక్ అవుతుంది, టైం ఎక్కువ పడుతుంది. అండ్ పెసరపప్పు, టమాటా పెసరపప్పు టేస్ట్ బాగుంటుంది. ఇంకొకటి స్కిప్ అయిపోయింది, చిటికెడు ఇంగువ వేసిన. మీకు కావాలంటే నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి రావాలి. పప్పు ఎప్పుడైనా పప్పు వాటర్ మొత్తం ఇంకిపోయి మంచిగా ఆయిల్ పైకి రావాలి. నేను ఇప్పుడు తగినంత ఉప్పు కారం వేస్తున్నా. ఇక్కడ నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదు, ఒకటి గమనించండి మీరు. పచ్చిమిర్చితో చేస్తలేను, ఓన్లీ కారం పొడి వేసి చేస్తున్నా. చాలా బాగుంటుంది. మరీ పలుచగా కాదు, మరీ గట్టిగా కాదు, మీడియం. పెసరపప్పు ఎప్పుడైనా చల్లారిన కొద్దీ థిక్ అవుతుంది. కొద్దిగా వాటర్ క్వాంటిటీ మీకు ఇష్టం ఉంటే వేసుకొని, లేదంటే స్కిప్ చేస్తే. నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, నాకు కొంచెం లిక్విడ్గా కావాలి, మరీ గట్టిగా కాకుండా లంచ్ బాక్స్కి అని. అయితే మనకు కుక్కర్లో వేసుకుంటే ఒక్క విజిల్ సరిపోతుంది. నార్మల్గా కుక్ చేయాలి అనుకుంటే 15 మినిట్స్, మినిమం 15 మినిట్స్ పడుతుంది పెసరపప్పు కాబట్టి. నార్మల్గా కుక్కర్లో అయితే ఒక్క విజిల్ 10 మినిట్స్లో అయిపోతుంది. నేనైతే కుక్కర్ మీకు చూపించడానికి గిన్నెలో చేసిన, నేను కుక్కర్లోనే యాడ్ చేసిన. ఒక్క విజిలే అవుతుంది కుక్కర్కి అయితే. తగినంత వాటర్ వేసేసుకొని ఒక్క విజిల్ సరిపోతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మానుకోకండి ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్, బాయ్.